హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజటి వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అనమాట. ఇంకా బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ నుంచి ఇంకా ఇంటికి రాగానే తొందరగా అయితే రెడీ అప్పటికే టైం ఆల్మోస్ట్ 5 అయిపోతా ఉంది. ఇంకా చీకటి అయిపోతది. ఇంకా ఎక్కువ లేట్ అయిపోతది అన్నట్టయితే తొందరగా అయితే రెడీ అయిపోయినామనమాట. నేనైతే ఇంకా రెడీ అవుతూ ఉన్నా. మా రాణి డ్రెస్ వేసుకుంటాను అన్నది కాబట్టి తను ఇదంతా సదురుతుందనమాట. నాది శారీ కాబట్టి కొంచెం లేట్ అవుతది అన్నట్టు నేనైతే రెడీ అవుతున్నాననమాట. ఇక్కడొచ్చేసి ఇంకా బోనం కుండలో అన్నం అయితే పెడుతుంది. ప్రతిసారి మా అమ్మ ఎట్లా చేస్తుండే అంటే అదే బిందెలోనే వండుతుండే అనమాట. నేనే ఈసారి అట్లా వండితే మంచిగా బొట్లు పెట్టడానికి వస్తలేదు, అట్లా వద్దు వేరే దాంట్లో వండి దీంట్లో పెట్టుకుందాము అంటే వద్దు అన్నది ఫస్ట్. మళ్ళీ ఇంకా నేనే బంగారు బోనమే నార్మల్గా వేరే దాంట్లో వండి దాంట్లో పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తున్నారు. మనదేముంది ఏం కాదు, వేరే గిన్నెలు వండుకొని ఇదంతా కుండ పూజించుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో అయితే పెట్టుకోవచ్చు, ఏం కాదు అంటే ఇంకా సరేలే అనేసి అయితే ఫస్ట్ టైం మళ్ళీ వేరే గిన్నెలు అయితే వండిందనమాట. వండిన తర్వాత ఇంకా దీంట్లోకి అయితే పెట్టుకున్నాము. బెల్లం అన్నం చేసినాం అనమాట. మేమైతే ప్రతిసారి బెల్లం అన్నము అమ్మవారికి ఇంకా కడుపు చల్లగా ఉండాలి కాబట్టి పచ్చిపులుసు అయితే చేస్తామన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. పెరుగన్నము, పాలకూర, పచ్చన్నము అట్లా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. మేమైతే బెల్లం అన్నము అంటే పరమాన్నము పచ్చిపులుసు అయితే సమర్పిస్తామన్నమాట అమ్మవారికి. ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాపీ డల్గా కూర్చుంది. పాపం అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళకు కొంచెం వెదర్ చేంజ్ అయ్యేసరికి హెల్త్ బాగాలేకుండా వస్తుంది అనమాట. హ్యాపీకి ఫీవర్ వచ్చింది, ఆరుకు కూడా మంచిగా కోల్డ్ అవన్నీ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా అందుకనే డల్గా అయితే కూర్చొని ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంతా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, బయట అంతా తిరుగుతుంది, మంచిగా ఆడుకుంటుంది. కానీ ఈసారి పాపం జ్వరం వచ్చేసింది, ఎంత డల్గా కూర్చొని ఉంది. డ్రెస్ కూడా వేసుకుంటుందో లేదో అనుకున్నాను కానీ వేసుకుందనమాట. లియా పాప రెడీ అయింది కదా, తనకు కూడా ఇంకా రెడీ అవ్వాలి అనిపించింది. డ్రెస్ అని అయితే అడిగింది అనమాట. ఇంకా అట్లా అడిగింది కాబట్టి వేసుకోగలిగింది, లేదు అంటే నేనంతటా నేను వేసింటే ఏడుస్తుండే అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ వీడియో చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ఫస్ట్ బోనకుండకి కంకణం కట్టుండాల్సింది, కానీ ఫస్ట్ మేమే కట్టేసుకున్నాం అనమాట. అప్పుడు అర్థం కాలేదంటే ఇంకా హడావిడిలో స్పీడ్గా అట్లా చేసేసరికి ఇంకా చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా, అట్లా అయితే జరిగిందనమాట. ఇంకా మేము కట్టుకున్న తర్వాత బోనంకుండకైతే కంకణం కట్టినాము. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినానో లేదో అంత ఐడియా రావట్లేదు. మేము దీపం అయితే పెట్టామన్నమాట, జస్ట్ అగరబత్తి ఒకటే వెలిగిస్తాము. అందుకని పైన మూత అయితే పెట్టేసినాం అనమాట. అక్కడ మూత ప్లేస్లో కొంతమంది దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు, కానీ మేము దీపం అయితే ఏం వెలిగించామన్నమాట. ఇంకా అప్పటికే స్పీడ్గా రెడీ అయిపోయి కూర్చున్నామా. ఇంకా అంతా అయిపోయింది అనుకునే టైంకి బ్యాండ్ వాళ్ళు రాలేదన్నమాట. ఇంకా ఆ రోజంతా వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు కదా, ఇంకా టైం పట్టేసింది. టైం ఉంది కదా అని చెప్పేసి మంచిగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. అవన్నీ మీరు షార్ట్ వీడియోస్లో చూస్తున్నారు కదా. ఇంకా ఆ టైం వాళ్ళ వల్ల ఆ టైం అయితే దొరికింది, లేకపోతే మేము తీసుకోకపోతుండే అనమాట. అంత హడావిడిగా జరిగిపోతుండే. ఇక్కడ వచ్చేసి మా బోనకుండ ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగిన తర్వాత ఇంకా వాళ్ళైతే వచ్చేసినారు అనమాట. రాగానే ఇంకా అగరబత్తి అయితే అంటించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నాకు అగరబత్తి అంటిస్తుంటే నా మ్యారేజ్ అయినప్పుడుది గుర్తొస్తుంది అనమాట. ఇంట్లో నుంచి అమ్మాయిని పంపించేటప్పుడు ఇంక ఇట్లనే దీపం ముట్టించి దండం పెట్టించిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి బొడ్రాయి దాకా, బొడ్రాయి దగ్గర అప్పగింతలు అయితే చేస్తారనమాట మా దాంట్లో. నాకు అది డేస్ గుర్తొచ్చినాయి అనమాట. అదే చెప్తూ ఉన్నాను అక్కడ వాళ్ళకి, నా పెళ్ళప్పుడుది గుర్తొస్తుంది నాకు అని చెప్పేసి. బయట బ్యాండ్ సౌండ్ వస్తుంటే నాకు సేమ్ అదే గుర్తొస్తూ ఉందన్నమాట. పెళ్ళప్పుడు కూడా ఇంకా బ్యాండ్ కొడతారు కదా, ఆ బ్యాండ్ సౌండ్కి నేను ఇంట్లో దీపం వెలిగించి పెద్దవాళ్ళందరికీ దండం పెట్టుకుంటూ ఏడవడం అదంతా గుర్తొచ్చింది అనమాట ఒకటేసారి. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ బ్యాండ్ కొడుతుంటే దేవుడికి దండం పెడుతుంటే ఆ డేస్ అయితే అట్లా ఒక్కసారి గుర్తొచ్చినాయి అనమాట. మా చిన్నోడు కంపల్సరీ ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట మధ్యలో. ఇంకా ఇక్కడైతే బోనం ఎత్తేసుకుంటున్నాను అనమాట. బోనం ఎత్తుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరినాం అనమాట. 2 years అయింది అనుకుంటా నేను బోనం ఎత్తక, 2 years or 1 year అయిందనమాట. లాస్ట్ ఇయర్ ఆరుని ప్రెగ్నెంట్ తోటి అయితే ఉన్నానమాట. ఇంకా అందుకని బోనం అయితే ఎత్తలేదు. లాస్ట్ ఇయర్ కూడా డైరెక్ట్ బోనం రోజే వచ్చినాం అనమాట. ఊర్లో ఉండే, మీరు ఆ వ్లాగ్స్ అంతా చూసుంటారు. ఊరు నుంచి డైరెక్ట్ ఇంకా ఇక్కడికే వచ్చినాయి అనమాట. 2 months 3 months ఆరుని ప్రెగ్నెంట్. అప్పుడు ఇంకా ఎవరికి కూడా చెప్పలేదన్నమాట నేను ప్రెగ్నెంట్ అని. మా రిలేటివ్స్ వరకే తెలుసు అనమాట.
ఇక్కడ గుడికి అయితే బయలుదేరినాం అనమాట. మ్యూజిక్ అయితే వస్తుంది వెనక, నాకైతే భయం వేస్తుంది మళ్ళీ ఎక్కడ కాపీరైట్ వస్తుందేమో అనేసి. చూద్దాము, వచ్చిందనుకో మళ్ళీ వీడియోని అయితే డిలీట్ చేయాల్సి వస్తుంది అనమాట. మ్యాక్సిమం రాదు అనేసి అయితే అనుకుంటున్నా, చెప్పలేము. యూట్యూబ్ ఆల్గరిథమ్స్ అయితే చేంజ్ చేస్తూనే ఉంటుంది రోజు రోజుకి. సో అట్లా ఎప్పుడు ఏం పడుతుందో తెలియకుండా అయిపోతుంది అనమాట. అట్లా ఇంకా ఇక్కడైతే ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం అనమాట. ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అయినా ఏంది అంటే బ్యాండ్ తోటి బోనం ఎక్కియాలి అన్నట్టయితే నాకు ఉండే అనమాట అమ్మవారికి. ఎందుకంటే అమ్మకు సౌండ్స్ చేయడము అట్లా ఇష్టం అనమాట కదా. సో అట్లా బోనం ఎక్కించే వరకన్నా వాళ్ళు డప్పులు కొడతారేమో అనేసి అనుకున్నాం, కానీ వాళ్ళు గుడి లోపలికి రాగానే స్టాప్ చేసేసినారనమాట. కొట్టండి అంటే కూడా కొట్టారంట, మాది ఇంతే, ఇంక ఇక్కడ వరకే మేము కొడతాము అనేసి అయితే చెప్పినారనమాట. నాకైతే ఇంకెట్లనో అనిపించింది, అయ్యో అమ్మవారికి బోనం ఎక్కించే వరకన్నా బ్యాండ్ కొట్టుంటే మనస్ఫూర్తిగా అనిపించేది అనమాట. అమ్మకి ఇష్టం అనమాట అట్లా వాయిద్యాలతోటి అట్లా ఎక్కించుకోవడం, ఆమెకు మంచిగా అనిపిస్తుంది కదా. అట్లనే నాకు కూడా అనిపించింది, కానీ ఇంకా వాళ్ళైతే ఏం కొట్టలేదన్నమాట. ఇంకా నార్మల్గానే ప్రదక్షిణాలు అన్నీ చేసేసి అమ్మకైతే బోనం ఎక్కించి దండం పెట్టుకొని మళ్ళీ ఇంకా ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్దాం అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని, అండ్ ఇంకొకటి ఇక్కడ దండం పెట్టుకున్నాము, ఇంకా రిటర్న్ అవుదాము అంటే ఫుల్గా వర్షం అనమాట. ఇంకా చూడండి అసలు ఫుల్ టెన్షన్. మా అమ్మనేమో అరుస్తూ ఉందన్నమాట, స్పీడ్గా చేసుకోండి అంటే చేసుకోరు, లాస్ట్కి వాననే పడుతుంది, మీకేం కాదు కానీ చిన్నోడికి ఇబ్బంది అవుతుంది అన్నట్టయితే ఇంకా మా అమ్మ అరుస్తూనే ఉందన్నమాట. నువ్వు ఇక్కడనే ఉండు, మేము తడిచినా పర్వాలేదు కదా, మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడుగు తీసుకొని ఎవరో ఒకరు వస్తారు అన్నట్టయితే చెప్పినాము. ఒక 5 minutes 10 minutes వెయిట్ చేసినాం అనమాట. ఆ 10 minutesకే ఫుల్ జోరుగా అయితే వాన పడింది. ఇంకా కొంచెం స్లో అయిపోయింది అనమాట. ఇంకా చిన్నోడి పైన కొంగేసుకొని అమ్మ కూడా స్పీడ్గా అయితే ఇంటికి వచ్చేసింది. ఇంకా వీళ్ళందరినీ ఇంట్లో పెట్టేసి ఇంకా నేను రాని చంద్రకళ మాత్రమే ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వద్దాము అని చెప్పేసి. ఇక్కడ చూడండి మా యాప తల్లి పాపం అనిపించింది, తనకు అసలు చేతన అవ్వట్లేదు అనమాట. పాపం చంద్రకళ ఎత్తుకొనే వస్తూ ఉంది. సరే లోపలికి వెళ్ళి దండం పెట్టుకుందాం రారా అంటే స్లోగా అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా యాపికి కూడా బోనం ఎత్తిచ్చి ఫొటోస్ తీయాలి అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కన్నా అంతకుముందు ఇయర్ మా ఇంట్లో బోనాలు చేసుకున్నప్పుడు యాపి చిన్నగా ఉండే, అయినా కూడా అట్లా తన నించోబెట్టి ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. మీకు ఆల్రెడీ నేను ఆ షాట్ కూడా పోస్ట్ చేసిన. మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసి తను ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటారు కదా పిల్లలు. సో ఇంకా అట్లా ఇంకా అక్కడ నుంచి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. కొబ్బరికాయ కొడుతున్నాము. ఆ రోజు దగ్గర 5 to 6 కొబ్బరికాయలు అయితే కొట్టినాము. ప్రతి ఒక్కటి తొట్లకాయ పగిలిందనమాట. అందరూ మీ ఇంట్లో మళ్ళీ బాబు పుడతాడు ఇంకా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళందరూ. కొబ్బరికాయ కొట్టినప్పుడు తొట్లకాయ పగిలితే బాబు పుడతాడు అనేసి అయితే చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. మీలో ఎంతమంది దీన్ని నమ్ముతారు, మీ పెద్దవాళ్ళు కూడా ఇట్లా చెప్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా, ఇట్లా తొట్లకాయ పగిలితే బాబు పుడతాడు, లేకపోతే పూర్ణం మిగిలితే పురుడు అవుతుంది, పిండి మిగిలితే పెండ్లు అవుతుంది అట్లా అని. ఇవి వచ్చేసి అన్ని టైమ్స్ వినడానికి మంచిగా అనిపించదు అనమాట. ఇంట్లో ఇప్పుడు ఎవరైనా పెళ్ళికి ఉన్నారనుకోండి, అట్లా ఏమన్నా బొబ్బట్లు అట్లా చేసినప్పుడు పిండి మిగిలితే పెళ్ళి అవుతుంది మన ఇంట్లో అన్నట్టు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మీరే ఉన్నారు, నెక్స్ట్ నువ్వే ఉన్నావు, మీ పెళ్ళి అవుతుంది, అందుకని పిండి మిగిలింది అన్నట్టు ఆట పట్టియచ్చు. అట్లా ఇంట్లో ఎవరు పెళ్ళికి లేరు అనుకోండి, ఆ పిండి మిగిలితే ఏమనిపిస్తుంది, ఏమనిపించదు, గమ్మున అయిపోతాం కదా. సో అట్లా కొన్ని సందర్భాల్లో మంచిగా అనిపిస్తాయి అన్నమాట పెద్దవాళ్ళు చెప్పినవి. అవి ఎంతవరకు వాస్తవాలో కాదో అది పక్కన పెట్టేస్తే జస్ట్ ఆట పట్టించుకోవడానికి టైంపాస్కి అయితే బాగుంటాయి అన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చేసినాం అనమాట. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అయితే ఉన్నారు, తనైతే నా వీడియోస్ చూస్తారంట. నా వీడియోస్ గురించి ఏం చెప్తున్నారో మీరే వినండి. బాగున్నావా? మా అమ్మ మా నాయన తీసినావు అంటది అంటదా? అక్కడ ఎంత బాగుంటుంది కూడా నేను చూసిన మమ్మీ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు రాకుండా పని ఉంటుంది కదా, దండ తీసుకో కొడుకు కాదు తీసుకో. మీ ఆయన కూడా మస్తు చేతలు చూసిన అంత బాగున్నాయి. నీ బిడ్డది మీ ఆయనది మస్తు ఉంటాయి. ఇల్లు కేక అంతవా? నీతో పెద్ద ఫోన్ ఉంది బట్ పియాంకి ఇప్పించింది. 25,000 అంటే పియాంకి 8,000 కొనుక్కుంది. 50 ఫోన్ బట్ ఏంటో అది ఎందుకు గుర్తుంటున్నా వీడు నాకు చెప్పారు. అది ఇప్పించింది పెద్ద ఫోన్. నేను చూడ అయితే రోజు చూసి లైక్ కొడతా. సరే కొడతా. ప్రియాంక చెప్పాలి మమ్మీ నాకు లైక్ కొట్టాలని అట్లా లైక్ కొట్టండి మా పాప కన్నా. మీరు అందరు లైక్ కొట్టండి మా పాప కనల్లా. అమ్మో బాగానే ఉండి కొంచెం తల్లి మంచిగా డాడీకి